హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం ఫుల్ హౌస్ అనే థాయ్ డ్రామాలో పార్ట్ 5ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే ఓమం అలాగే మైక్ ఇద్దరు కూడా బెడ్ నాది అని చెప్పేసి కొట్టుకుంటారు కదా. ఇంకా వాళ్ళు కొట్టుకున్న తర్వాత ఇద్దరు కూడా అలసిపోయి ఇంకా అలాగే పడుకుని పోతారు. ఇంకా అప్పుడు మైక్ ఏమో ఫుల్గా పడుకున్నప్పుడు ఓమం ఏం చేస్తుంది అంటే ఓమం కొంచెం కాన్షియస్లో ఉంటుందన్నమాట. సో తాను లెగిసి వెంటనే మైక్ని తోసేస్తుంది. ఇంకా కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగ్ ఏమవుతుంది అంటే ఓమం ఏమో ఒక ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళ చిన్ని పాపకి సైక్లింగ్ నేర్పించడం అవన్నీ చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి మైక్ వస్తాడు. ఇంకా మైక్ వచ్చేసి ఇంకా ఓమంతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఏంటి నువ్వు కూడా సైక్లింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఓమం అంటుంది, అవును నాకు సైక్లింగ్ రాదు అని చెప్పేసి అంటుంది. ఇంకప్పుడు మైక్ ఏమో తను ఆట పట్టిస్తూ ఉంటాడనమాట. ఏంటి నువ్వు ఇంత స్టూపిడ్ అనుకోలేదు నేను, షార్టీ నీకు సైకిల్ తొక్కడం కూడా రాదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. తర్వాత మైక్ ఏమంటాడు అంటే సరే పదా నేను నీకు నేర్పిస్తాను అని చెప్పేసి ఇంకా ఓమంని తీసుకెళ్ళి సైక్లింగ్ అనేది నేర్పిస్తూ ఉంటాడు. తర్వాత మైక్ ఏమో సైకిల్ తీసుకొచ్చేసి ఓమం నేను నీకు నేర్పిస్తాను రా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఓమం మాత్రం తనకి సైకిల్ రాదేమో అని చెప్పేసి, అంటే మైక్ ఏడిపిస్తాడేమో అని చెప్పి తనేమో ఇంకా రాను అన్నట్టు ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, నేను చెప్తున్నాను కదా సైక్లింగ్ అనేది చాలా ఈజీ, నేను నీకు ఈజీగా నేర్పిస్తాను రా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, అవునా నిజంగా ఈజీయేనా, అయితే నేను వస్తానుండు అని చెప్పేసి ఇంకా మైక్ దగ్గరికి వచ్చి సైక్లింగ్ అనేది నేర్చుకుంటూ ఉంటుంది. ఇంకా మైక్ ఏమో ఓమంకి సైకిల్ అనేది నేర్పిస్తూ ఉంటాడు. ఇంక అప్పుడు ఓమం ఏమో కొంచెం భయపడుతూ ఉంటుంది. ఇంక అప్పుడు మైక్ అంటాడు, నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఓమం అంటుంది, ఇంకొకసారి నేర్పించు, నేను ఎలాగన్నా సరే ట్రై చేస్తాను, ఈసారి సైక్లింగ్ నేర్చేసుకుంటాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా మైక్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇదే టైంలో మైక్ వాళ్ళ కంపెనీ వాళ్ళందరూ కూడా మైక్కి ఫోన్ చేస్తారనమాట. ఎందుకు అంటే వాళ్ళకి కొంచెం డౌట్ అనేది ఉంటుంది, మైక్ నిజంగానే తనతో అంటే ఓమం అంటే ఇష్టపడుతున్నాడా లేకపోతే ఈ కంపెనీ వాళ్ళని మోసం చేయడానికి అలా యాక్టింగ్ చేస్తున్నాడా అని చెప్పేసి. ఇంకా అప్పుడే మైక్ ఏమో వాళ్ళ ఫోన్ కాల్ అనేది లిఫ్ట్ చేస్తాడు. ఇంకా లిఫ్ట్ చేసి వాళ్ళతో మాట్లాడకుండా ఓమం పడిపోతూ ఉంటే ఓమం జాగ్రత్త అని చెప్పేసి ఇంకా తనతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా అవన్నీ కూడా ఇంకా వీళ్ళ కంపెనీ వాళ్ళందరూ విని నిజంగానే మైక్ అలాగే ఓమం ప్రేమించుకుంటున్నట్టున్నారు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారు. తర్వాత కంపెనీ వాళ్ళేమో ఫోన్ పెట్టేస్తారనమాట. ఇంకా అప్పుడు మైక్ ఏం చేస్తాడు అంటే ఓమంని సైకిల్ తొక్కమని చెప్పేసి ఇంకా తన్ని తోసేసి వదిలేస్తాడనమాట. ఇంకా అలా అయితే ఓమం సైకిల్ తొక్కుతుంది అని చెప్పేసి. కానీ ఓమం ఏమో అలా సైకిల్తో వెళ్ళిపోయి ఒక స్టెప్స్ అనేవి గుద్దేసి తనేమో కింద పడిపోతుంది అనమాట. ఇంకా కింద పడిపోయి తనకేమో దెబ్బ తగులుతుంది. ఇంకా అందుకని చెప్పేసి మైక్ ఏమో తన కోసం అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ తీసుకొచ్చి ఇంకా తనకి ట్రీట్ అనేది చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే మైక్ సైకిల్ తొక్కుతూ ఉంటాడు. ఇంకా ఓమం ఏమో వెనకాల కూర్చుంటుంది అనమాట. ఇంకా వాళ్ళు ఇద్దరు కూడా ఇంకా కొరియా అంతా అలా తిరుగుతూ ఉంటారనమాట. నచ్చిన ఫుడ్ అంతా తింటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వీళ్ళిద్దరూ కూడా థాయిలాండ్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా ఫ్లైట్లో ఏమవుతుంది అంటే ఓమం ఏమో మైక్ మీద పడుకుని పోతుంది. ఇంకా మైక్ కూడా ఓమం మీద పడుకుంటాడనమాట. అయితే వాళ్ళిద్దరిని కూడా ఒక ఎయిర్ హోస్టెస్ చూసి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడుతుంది. ఇంకా ఆ పిక్ అయితే చాలా ఫేమస్ అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఓమం అలాగే మైక్ ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే మైక్ ఏం చెప్తాడు అంటే ఓమంతో, అందులో నా బట్టలన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని నీట్గా ఉతికేయి, దాని తర్వాత ఇల్లంతా కూడా నీట్గా సర్దేసి నాకు కొంచెం లంచ్ అనేది ప్రిపేర్ చేసి, నాకు ఆకలిస్తుంది, నేను కాసేపు పడుకుని నేను లెగ్సే లోపల నాకు లంచ్ ప్రిపేర్గా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వాటన్నిటికీ కూడా ఓమం సరే అని చెప్పేసి ఇంకా తను వెళ్ళి మిగతా పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. బట్టలన్నీ ఉతికేసి ఇల్లు సర్ది దాని తర్వాత తను వంట చేస్తూ ఉంటుంది. తర్వాత ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా మైక్ని పిలిచి నేను ఫుడ్ అంతా ప్రిపేర్ చేశాను అని చెప్పేసి ఓమం అంటూ ఉంటుంది. కానీ మైక్ అంటాడు, ఇదేం ఫుడ్, ఆమ్లెట్ ఏంటి ఇలా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పేసి ఆ ప్లేట్ని తీసుకెళ్ళి విండోలోంచి బయటకి విసిరేస్తాడనమాట. ఇంకా అప్పుడు ఓమంకేమో చాలా కోపం వచ్చేసి, ఏంటి నువ్వు అలా విసిరేస్తున్నావు, నువ్వు ఒకవేళ అలా విసిరేస్తే మళ్ళీ నేనే దాన్ని క్లీన్ చేయాలి, సో ఈసారి నుండి నువ్వేమన్నా విసిరేయాలనుకుంటే నువ్వే క్లీన్ చేసుకో వెళ్ళి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా దానికి మైక్ అంటాడు, ఏమైంది, నా ఇంట్లో నేను పడేసుకుంటే నువ్వేమన్నా మా మదర్వా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఓమం అంటుంది, నేను నీ హౌస్ వైఫ్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇంకప్పుడు తర్వాత అదంతా నువ్వే పడేసావు కాబట్టి వెళ్ళి నువ్వే క్లీన్ చేయని చెప్పేసి ఇంకా కోపంగా ఓమం ఏమో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మైక్ ఏమో తన్నే కోపంగా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత రోజు ఓమం ఏమో కొన్ని పనులు అనేవి చేస్తూ ఉంటుంది. అప్పుడే మైక్ వచ్చేసి తనకు ఒక పేపర్ ఇస్తాడనమాట. ఇంకప్పుడు ఓమం అడుగుతుంది, ఏంటి పేపర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మైక్ అంటాడు, ఇదిగో నాకు ఇలా ఉండాలి ఫుడ్, ఇలా ఉంటేనే ఇష్టం, వేరేవైతే ఇష్టం లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు.
ఉంటాడనమాట. ఇంకా లిస్ట్ అంతా చదివిన తర్వాత ఓమం అంటుంది, ఏంటి లిస్ట్ అంతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. నువ్వేమన్నా ఏదో కింగ్డమ్‌లో ఉన్నావు అనుకుంటున్నావా ఏంటి? ఇలాంటి ట్రెడిషనల్ డిషెస్ అన్నీ నాకెలా వస్తాయి అని చెప్పేసి ఇంక తనేమో అలా అంటూ ఉంటుంది. కానీ మైక్ అంటాడు, నేను ఇలా ఉంటేనే తింటాను, నేను అన్నీ ఆర్గానిక్కే తింటాను, ఏవి కూడా అంటే బయట నుండి తెచ్చేవి తినను, గుర్తుపెట్టుకో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అదే టైంలో వాళ్ళ దగ్గరికి ఎవరొస్తారు అంటే జూనియర్ వస్తుందనమాట. ఈ కుక్క పిల్ల పేరే జూనియర్. ఈ కుక్క ఓమం వాళ్ళ పక్కన ఇంట్లో ఉంటుంది. ఎప్పుడు కూడా ఓమం వాళ్ళ ఇంటికి వస్తుందనమాట. ఇంకా దాన్ని చూసిన వెంటనే ఓమం ఏమో వెళ్ళి ఆ కుక్కతో ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా అక్కడికే మైక్ కూడా వచ్చేసి ఎవరిది కుక్క అని చెప్పేసి అడుగుతూ ఇంకా తను కూడా ఈ కుక్కతో ఆడుకుంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత ఓమం ఏం చేస్తుంది అంటే మైక్ కోసం అని చెప్పేసి 5 కైండ్స్ ఆఫ్ జ్యూసెస్ అన్నీ చేసేసి ఇంకా ఆర్గానిక్ ఫుడ్ అంతా కూడా పెడుతుంది. కానీ మైక్ మాత్రం ఒక్క పీస్ మాత్రమే తినేసి ఫ్రూట్స్‌లో ఇంకా తనేమో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక అప్పుడు ఓమం అంటుంది, ఏంటి మైక్, నేను నీకోసమే 5 కైండ్స్ ఆఫ్ జ్యూసెస్ చేశాను, నువ్వేంటి అలా వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. నువ్వు తినవా, అయితే నేనే తినేస్తాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తింటూ ఉంటుందన్నమాట. ఇంకా మైక్ ఏమో తను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదే టైంలో మిన్నేమో మైక్కి ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే మైక్ వాళ్ళ సెక్రటరీ అంటుంది, మిన్న ఎన్నిసార్లు ఫోన్ చేసిందో నువ్వు లేవని చెప్పేశాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ ఏమంటాడు అంటే, ఈసారి తను ఫోన్ చేస్తే నేను అసలు అవైలబుల్గానే లేను అని చెప్పి తనతో మాట్లాడాలని నాకు లేదు అని చెప్పేసి మైక్ అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళ సెక్రటరీ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే ఓమం ఏమో ఒక షాప్కి వెళ్తుందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి అంటే మైక్ చెప్పాడు కదా డిషెస్, సో అవి ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది. ఇంకా ఆ షాప్ ఓనర్ అంటుంది, నా దగ్గర ఉన్నాయి, నేను నీకు ఇస్తానుండు అని చెప్పేసి ఇంకా అవన్నిటిని కూడా పార్సల్ చేసి ఓమంకి ఇస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఓమం ఏమో ఆ డిషెస్ అన్నీ కూడా తీసుకెళ్ళి మైక్కి చూపిస్తుందన్నమాట. మైక్ దగ్గర సర్వ్ చేస్తుంది. ఇంకా మైక్ ఏమో ఆ డిషెస్ అన్నీ చూసి, వావ్ ఇదే నా ఫేవరెట్, నాకు ఎంత ఇష్టమో తెలుసా, ఎంత డెలీషియస్గా ఉంటాయో ఈ చికెన్ ఫీట్ అనేవి అని చెప్పేసి ఇంకా తనేమో బాగా తినేస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, ఏంటి నీకు ఎంత ఇష్టమా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, అవును ఇదివరకు మా మెయిడ్ తీసుకొచ్చేది ఇది ఒక బాక్స్లో పెడితే నేను అది తిన్నాను, అప్పటి నుండి నాకు ఇష్టం వచ్చేసింది బాగా, నా కోసం అని చెప్పేసి మా మదర్ దాచిపెట్టి ఈ కూరని నైట్ ఇచ్చేవాళ్ళు తెలుసా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమమేమో అవునా అయితే ఇంకొంచెం వేసుకో అని చెప్పేసి మైక్కి ఎక్కువ కర్రీ అనేది వేసేస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ టైం అవుతుంది అంటే మైక్ ఏమో బోర్ కొడుతుందనమాట. అందుకని చెప్పేసి టీవీ చూస్తూ ఉంటాడు. ఇంకా టీవీ చూస్తూ ఓమం నాకు కొన్ని స్నాక్స్ తీసుకురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, నేను బిజీగా ఉన్నాను కనపడట్లేదా నీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, లేదు 5 మినిట్స్లో నువ్వు నాకు తీసుకొచ్చి ఇచ్చేసి మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు, వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు ఓమం ఏం చేస్తుంది అంటే వెళ్ళి స్నాక్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మైక్ ఇచ్చి మళ్ళీ వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే బుక్ కంపెనీ వాళ్ళు ఓమంకి ఫోన్ చేసి మరీ రమ్మని చెప్పేసి అంటారనమాట, నీ బుక్ని చూస్తాము అని చెప్పి. ఎందుకు అంటే ఓమం అలాగే మైక్ కూడా పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి టీవీ అందరిలో కూడా న్యూస్ ఛానల్స్లో ఫేమస్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఆ బుక్ కంపెనీ వాళ్ళు ఓమంని పిలుస్తారు. ఇంకా ఓమం కూడా అక్కడికి వెళ్తుంది. ఇంకా అప్పుడు ఆ బుక్ ఓనర్ ఏమో ఓమం తెచ్చిన బుక్ అంతా చదువుతుంది. ఇంకా అప్పుడు ఆవిడేమంటుంది అంటే, ఈ బుక్ అంతా బాగానే ఉంది కానీ అంతగా ఇంట్రెస్ట్ లేదు, సో అందుకని నీకు అలాగే మైక్కి మధ్య జరిగిన లవ్ స్టోరీ ఇవన్నీ కూడా నువ్వు బుక్లో ఎందుకు రాయకూడదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, లేదు అది ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది, నేనైతే చేయలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ బుక్ ఓనర్ మాత్రం ఓమంని ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. కానీ ఓమం మాత్రం నేను ఒప్పుకోను, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి తనేమో కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా తనేమో చాలా డల్గా ఉంటుందన్నమాట, ఈసారి కూడా నా బుక్ తీసుకోలేదు అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఓమం ఏం చేస్తుంది అంటే గాయకి ఫోన్ చేస్తుంది. గాయకి ఫోన్ చేసి, అవును నీ కంపెనీలో ఏదో అంటే స్క్రిప్ట్ రైటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నావు కదా, సో ఇప్పుడు కూడా ఖాళీగా ఉన్నాయా, నేను ఆడిషన్కి రావచ్చా, నేను నా బుక్ని తీసుకురావచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు గాయ అంటాడు, సరే అయితే నువ్వు తర్వాత రా అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం ఏమో చాలా హ్యాపీగా థ్యాంక్ యూ నేను వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వీళ్ళిద్దరూ కూడా కలుస్తారు. ఇంకా అప్పుడు గాయేమో మైక్ ఎలా ఉన్నాడు అని చెప్పేసి ఓమంని అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, యాజ్ యూజువల్గానే ఉన్నాడు, వర్కింగ్ అవుట్ చేసుకుంటూ తింటూ అలాగే ఉన్నాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ అడుగుతాడు, అవునా సరే అయితే నేను నీ బుక్ని చదువుతాను, ఇక్కడ ఉంచేసి వెళ్ళు నీది, నేను తర్వాత నీకు కాల్ చేసి చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా ఓమం ఏమో ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా తను ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక సైకిల్ ఉంటుందన్నమాట. ఇంకా ఆ సైకిల్ని చూసిన వెంటనే ఓమం అయితే వావ్ సైకిల్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే మైక్ కిందకి దిగి, ఏంటి సైకిల్ నేర్చుకుంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం కూడా సరే నేను నేర్చుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది.
ఇంక తర్వాత మైక్ ఏమో ఓమంకి సైకిల్ అనేది నేర్పిస్తూ ఉంటాడు. ఇంకా అలా నేర్పిస్తూ ఇంకా మైక్ కాలికి కొంచెం దెబ్బ అనేది తగులుతుందనమాట. ఇంక తనేమో కొంచెం స్లోగా నడుస్తూ ఉంటాడు. కానీ ఓమంకి చెప్పకుండా తను మాత్రం అలా కొంచెం దెబ్బ తగిలిన కాలుతోనే ఇంకా నడుస్తూ ఓమంకి నేర్పిస్తూ ఉంటాడు. ఇంక తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే ఓమంని సైకిల్ తొక్కుతున్నప్పుడు నేను వెనకాలే పట్టుకున్నాను అని చెప్పేసి ఇంకా తన చెయ్యి వదిలేస్తాడనమాట. ఇంకా అప్పుడు ఓమం ఏమో సైకిల్ తొక్కుంటూ అలా వెళ్ళి ఇంకా ఒక చెట్టుని అయితే గుద్దేసి పడిపోతుందనమాట. ఇంకా తర్వాత మైక్ ఏమో వెంటనే ఓమం దగ్గరికి వెళ్తాడు. ఓమం ఏమో నేను సైకిల్ తొక్కగలిగాను అని చెప్పేసి అక్కడ పడిపోయినా సరే నవ్వుతూ ఉంటుంది. తర్వాత మైక్ ఏమో మళ్ళీ ఓమంని లేపి మళ్ళీ సైక్లింగ్ అనేది నేర్పిస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమో మైక్ అలాగే ఓమం ఇద్దరు కూడా అక్కడ కూర్చుని స్టెప్స్ మీద మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, అలా ఒక అమ్మాయి అన్నిసార్లు పడిపోతూ ఉంటుందా సైకిల్ తొక్కుంటూ, అసలు ఇది చాలా అగ్లీగా ఉంది నువ్వు పడిపోవటం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, నిజం చెప్పాలి అంటే నేను కొంచెం సేపన్నా తొక్కాను కదా, అదే నాకు బాగుంది అని చెప్పేసి తనేమో నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇదే టైంలో అక్కడికి ఎవరు వస్తారు అంటే మిన్ వస్తుంది. ఇంకా మిన్ని చూసిన వెంటనే మైక్ ఏమో మిన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడు మిన్ అడుగుతుంది, నేను ఎన్నిసార్లు నీకు కాల్ చేశానో నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, నీ సెక్రటరీ ఏమో నువ్వు చాలా బిజీగా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదివరకులాగా నువ్వు ఎందుకు ఉండట్లేదు అని చెప్పేసి, నీకు పెళ్ళయింది అంతే కదా మైక్, నువ్వేం చచ్చిపోలేదు కదా, ఎందుకు ఇలా ఉంటున్నావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు మైక్ అంటాడు, అవును నేను ఇదివరకులాగా నీతో ఉండలేను, అలా ఉండటం కుదరదు అని ఇంకా నీకు మైక్ లేడు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా దానికి అంటే మిన్నేమో చాలా షాక్ అయిపోయి అలా మైక్ చెప్పిన మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది. ఇంకా తర్వాత మైక్ ఏమంటాడు అంటే, నీ న్యూ కలెక్షన్కి న్యూ మోడల్ని చూసుకో, మైక్ అయితే ఇక్కడ నుండి నీకు లేడు, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి మైక్ లేడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మిన్నేమో సరే అయితే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది కోపంగా. తర్వాత మైక్ ఏమో ఒక్కడే నుంచుని అలా ఆలోచిస్తూ మిన్ గురించి ఇంకా తను కూడా బాధపడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ఏమవుతుంది అంటే మైక్ ఏమో డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అలా ప్రాక్టీస్ చేస్తూ ఏమవుతుంది అంటే తన కాలు అనేది ఇంకా స్లిప్ అయిపోయి పడిపోతాడనమాట. ఇంకా తను చూసిన వెంటనే ఓమం ఏమో తను తీసుకొచ్చేసి ఇంకా తన కాలుకి ఫస్ట్ ఎయిడ్ అవన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మైక్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి, నాకు మళ్ళీ కాలు నొప్పి వస్తుంది, కానీ ఈ విషయం నువ్వు ప్రెసిడెంట్కి చెప్పకు, మన మేనేజర్కి, ఎందుకంటే ఆవిడ మళ్ళీ నన్ను తిడుతూ ఉంటుంది, నేను వాటన్నిటిని వినలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ సెక్రటరీ కూడా సరే అని చెప్పేసి, నేను వస్తున్నాను డాక్టర్ని తీసుకుని అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత డాక్టర్ అయితే వస్తారు. డాక్టర్ వచ్చి ఏం చెప్తారు అంటే, నేను మీకు రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, మీకు 2 months దాకా రెస్ట్ ఉండాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు మైక్ అంటాడు, కానీ నాకు ఒక 1 month తర్వాత షో అనేది ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ డాక్టర్ ఏమో లేదు మీరు రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే మీరు ఇంకెప్పుడు డాన్స్ చేయలేరు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే ఓమం ఏమనుకుంటుంది అంటే, నిన్న నాకు మైక్ హెల్ప్ చేశాడు కదా సైకిల్ తొక్కటంలో, అప్పుడే తనకి ఇలా అయి ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేనే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత డాక్టర్ ఏమో ఓమంని మైక్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకప్పుడు ఓమం ఏం చేస్తుందంటే మైక్ దగ్గరికి వెళ్ళి, ఇదంతా నా వల్లే అయింది కదా, నువ్వు నిన్న నాకు సైక్లింగ్ నేర్పించడం వల్లే ఇలాగా నీకు యాంకిల్ అనేది విరిగింది కదా అని చెప్పేసి, నేనే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు ఎక్కడికి కదలకు, నీకేం కావాలన్నా సరే నన్ను అడుగు, నేను స్పీడ్గా తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి ఓమం అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ ఏమో ఓహో తినలా అనుకుంటుందా, సరే అయితే నువ్వు అంటే నాకు ఏమైనా కావాలంటే నేను అడుగుతాను అని చెప్పేసి తనేమో నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే, ఓమం వాటర్ తీసుకురా, ఓమం జ్యూస్ తీసుకురా, ఓమం అక్కడ చూడు స్పైడర్ వెబ్ ఉంది అని చెప్పేసి ఇంకా అన్ని పనులు కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా ఓమం ఏమో అత్తమాట వచ్చి ఇంకా అన్ని పనులు అన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత మైక్ అంటాడు, ఓమం నేను వాష్రూమ్కి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం ఏమో మైక్ని వాష్రూమ్కి తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలాగా అన్ని పనులు కూడా చేపించుకుంటూ ఉంటాడు మైక్ కావాలని చెప్పి ఓమంతో. ఇంకా ఆ రోజు నైట్ ఏమవుతుంది అంటే ఓమం ఏమో మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు మైక్ అక్కడికి వచ్చి, ఏంటి నువ్వు చిన్నప్పటి నుండి కొంచెం కూడా హైట్ పెరగలేదు, అలాగే ఉన్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు, తను ఏడిపిస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, ఏం కాదు చూడు ఇప్పుడు అని చెప్పేసి ఆ బొమ్మల పక్కన నుంచి, నేను ఎంత హైట్ అయ్యానో చూసావా, చిన్నప్పటి నుండి మా డాడీ డ్రాయింగ్స్ అని నాకు వేసేవాళ్ళు తెలుసా అని చెప్పేసి ఇంకా తను కూడా చెప్తూ ఉంటుంది. ఇంకప్పుడు మైక్ కూడా తన స్టోరీస్ అన్నీ కూడా వింటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత ఆ రోజు నైట్ ఓమం ఏమో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మైక్ ఏమో బోర్ కొడుతుందనమాట. అందుకని చెప్పేసి ఓమంని మాట్లాడిద్దాం
కనిపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఓమం అంటుంది, నీకు కనిపించట్లేదా, నేను ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ ఏమో నువ్వు ఏ స్కూల్లో చదివావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, నువ్వు నన్ను మాట్లాడించుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది. తర్వాత మైక్ అంటాడు, అవును మీ స్కూల్లో ఈ ఫుడ్ ఐటమ్స్ పెట్టేవాళ్ళ అని చెప్పేసి ఫుడ్ ఐటమ్స్ పేర్లు చెప్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఓమం ఏమో అవును మాకు కూడా ఇవి పెట్టేవాళ్ళు, మండే ఇదే పెట్టేవాళ్ళు, మీకు ట్యూస్డే ఏం పెట్టేవాళ్ళు అని చెప్పేసి ఇంకా తన దగ్గరికి వచ్చేసి మాట్లాడేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మైక్ కూడా ఓమంతో మాట్లాడేస్తూ ఉంటాడు. ఇంకా అలా వీళ్ళిద్దరూ కూడా సోఫాలోనే పడుకుని పోతారు. ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే మైక్ వాళ్ళ అసిస్టెంట్ ఏమో మైక్ కోసం అని చెప్పేసి ఒక థెరపిస్ట్ని, అలాగే ఒక వీల్ చైర్, ఇంకా మెడిసినల్ ఆయిల్స్ అవన్నీ పంపిస్తూ ఉంటారనమాట. ఇంకా ఆ థెరపిస్ట్ అంటారు, నన్ను డాక్టర్ పంపించారు, నేను మీకు మసాజ్ అన్నీ చేస్తూ ఉంటాను, మీరు వాష్రూమ్కి వెళ్ళాలంటే నేను మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉంటాను అని చెప్పేసి ఆ థెరపిస్ట్ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మైక్ ఏమంటాడు అంటే, నాకు ఇప్పుడు ఏమీ అక్కర్లేదు, మీరు అయినా మా వైఫ్ ఉంది కదా తను చూసుకుంటుందిలే, కావాలంటే నువ్వు అంటే వెకేషన్ తీసుకున్నట్టు హాలిడే తీసుకున్నట్టు ఉండు, ఈ విషయం మన మధ్య ఉంటుంది, నువ్వు ఎవరికి బయటకు చెప్పకు, నేను ఇంట్లో రానివ్వలేదు అని చెప్పేసి నేను ఎవరికి చెప్పను, అండ్ నేను ఈ ఆయిల్స్ మాత్రమే తీసుకుంటాను, మిగతాయి నీకేం కావాలో అది చేసుకో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఆ థెరపిస్ట్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇంకా తర్వాత మైక్ ఏమో లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. ఇంకా ఓమం ఏమో పని చేస్తూ ఉంటుంది. అదే టైంలో గాయి ఇంకా ఓమంకి ఫోన్ చేస్తాడనమాట. ఎందుకంటే తన స్క్రిప్ట్ తీసుకున్నాడు కదా, సో దాని గురించి మాట్లాడదామని చెప్పేసి. అయితే ఓమం ఫోన్ ఏమో మైక్ దగ్గర ఉంటుంది. ఇంకా మైక్ ఏమో గాయ ఫోన్ చేస్తున్నాడు అనేది చూసి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట. ఇంకా లిఫ్ట్ చేసిన తర్వాత గాయ అడుగుతాడు, నేను నీ బ్యూటిఫుల్ వైఫ్తో కొంచెం సేపు మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మైక్ ఏమంటాడు అంటే, తను చాలా బిజీగా ఉంది, నా బ్యూటిఫుల్ వైఫ్ నన్ను చూసుకోవటంలో బిజీగా ఉంది, నీకేమైనా చెప్పాలి అంటే నాకు చెప్పు, నేను తనకు చెప్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు గాయ అంటాడు, సరే అయితే తను ఫ్రీ అయినప్పుడు నాకు కాల్ చేయమని చెప్పు, మర్చిపోకు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మైక్ కూడా సరే అని చెప్పేసి పెట్టేస్తాడనమాట. తనేమో కొంచెం జల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా తర్వాత కాసేపు అయిన తర్వాత ఓమం ఏమో మైక్ దగ్గరికి వెళ్తుందనమాట. ఇంకప్పుడు మైక్ అంటాడు, నాకు చాలా బోర్గా ఉంది, ఎప్పుడు నీతోనే ఉంటున్నాను, ఇంట్లోనే ఉంటున్నాను కదా, అందుకే బోర్ కొడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, నాకు కూడా బోర్ కొడుతుంది, రోజు నీ ఫేస్ని చూడాలంటే అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు మైక్ అంటాడు, సరే అయితే మన ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఓమం అంటుంది, లేదు ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి, నీ కాలు కదపకూడదు, ఇంట్లోనే ఉండు అని చెప్పేసి ఓమం ఏమో అంటూ ఉంటుంది. ఇదే టైంలో మళ్ళీ ఓమంకి గాయ ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి, ఏంటి నీకు మైక్ చెప్పలేదు కదా నేను నీకు ఫోన్ చేశానని చెప్పేసి అని అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఓమం అంటుంది, అవును చెప్పలేదు అని చెప్పి అంటుందన్నమాట. ఇంకప్పుడు గాయ అంటాడు, సరే అయితే మన ఇద్దరం కలుద్దాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం కూడా సరే నేను 1 అవర్లో వచ్చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా గాయ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇంకా తర్వాత ఓమం ఏమో రెడీ అయిపోయి మైక్ కోసం అని చెప్పేసి ఫుడ్ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేసి, నీకు బోర్ కొడితే టీవీ చూడు కానీ ఎక్కడికి వెళ్ళకు అని చెప్పేసి ఇదంతా తినేసి ఇంక ఇక్కడే ఉండు గుడ్ బాయ్ లాగా అని చెప్పేసి ఓమం ఏమో బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఏమో గాయ దగ్గరికి వెళ్తుంది. ఇంకా గాయ దగ్గరికి వెళ్ళిన తర్వాత, సారీ లేట్ అయింది, అవును నువ్వు నా స్క్రిప్ట్ అంతా చదివావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు గాయ అంటాడు, అవును చదివాను, ఇదంతా బాగుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. కానీ దీని మీద నువ్వు కొంచెం వర్క్ చేయాలి అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ కూడా కూర్చుని ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఓమం ఏమంటుంది అంటే, మైక్ ఆకలేస్తూ ఉంటుందేమో తనకి, నేను వెళ్ళి తన కోసం వండాలి అని చెప్పేసి ఇంకా నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు గాయ అంటాడు, ఏంటి నువ్వు మైక్ని ఏదో చిన్నపిల్లోడిని చూసినట్టు ట్రీట్ చేస్తున్నావు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, అవును మైక్ చిన్నపిల్లడి లాగానే బిహేవ్ చేస్తాడు అని చెప్పేసి ఇంకా తనేమో స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా గాయేమో తన్నే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా ఓమం ఏమో ఇంటికి వెళ్ళేటప్పటికి మైక్ ఏం చేస్తాడు అంటే ఆ ఇల్లు అంతటినీ కూడా క్లమ్జీగా చేసేస్తాడనమాట. ఇంకా ఆ ఇల్లంతా చూసి ఓమం ఏమో షాక్ అయిపోయి, మైక్ నువ్వేం చేసావు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ ఏమో కావాలని చెప్పి నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత ఓమం ఏమో వెళ్ళి అవన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మైక్ ఏమో హ్యాపీగా మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ పడుకుని ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే, మిన్నేమో గాయ దగ్గరికి వెళ్తుందనమాట. ఇంకా గాయ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మన మధ్య మైక్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను ఇష్టపడతావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు గాయ అంటాడు, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నాకు మైక్ అలాగే నువ్వు బ్రదర్ అండ్ సిస్టర్ లాంటి వాళ్ళు, చిన్నప్పటి నుండి కూడా నేను అలాగే చూశాను, నేను ఒక విమెన్ లాగా చూడలేను, నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు అని చెప్పేసి గాయ అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు మిన్ కూడా చాలా బాధ. ఇంకప్పుడు మిన్ అంటుంది, సరే అయితే నాకు అర్థమైంది, నీ మనసులో నాకు స్థానం లేదు
అని చెప్పేసి అర్థమైంది. అందుకే నేను ఇంక ఇక్కడ ఉండలేను, నాకెవ్వరూ లేరు ఇప్పుడు నా సైడ్ అయితే. అందుకని నేను ఒక్కదాన్నే అయిపోయాను కాబట్టి నేను యూఎస్ఏ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అబ్రాడ్ వెళ్ళిపోతాను నేను, ఇక్కడ ఉండను అని చెప్పేసి ఇంకా కోపంగా ఏమో వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఏడ్చుకుంటూ. ఇంక తర్వాత మిన్నేం చేస్తుంది అంటే ఒక చోటకి వెళ్ళిపోయి కూర్చుని ఇంకా మైక్‌కి మెసేజ్ చేస్తుందనమాట. నేను ఇంకా అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఇక్కడి నుండి నేను ఉండను, నా సైడ్ ఎవరూ లేరు ఇక్కడ, నేను ఒక్కదాన్నే అయిపోయాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఆ మెసేజ్ చూసిన వెంటనే మైక్ ఏమో వెంటనే మిన్ దగ్గరికి బయలుదేరతాడనమాట. ఇంక అప్పుడు అమ్మమ్మేమో మైక్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ అంటే మైక్ ఏమంటాడు అంటే నువ్వు నా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పేసి ఇంకా తనేమో మొత్తం రెడీ అయ్యి షూస్ అవన్నీ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట మిన్ దగ్గరికి. ఇంక అప్పుడు మైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత మిన్ అంటుంది, చిన్నప్పుడు మనం ఇక్కడే కలిసాం ఫస్ట్, గుర్తుందా, ఈ ప్లేస్ నీకు గుర్తుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ కూడా నాకు గుర్తుంది అని చెప్పేసి అంటాడనమాట. చిన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మైక్ వాళ్ళ చెల్లి చనిపోయినప్పుడు మైక్ ఏమో ఒక్కడే వచ్చేసి వాళ్ళ డాడీ బయటకు వెళ్ళిపోతే ఇంకా తను ఏడ్చుకుంటూ అక్కడే కూర్చుంటాడనమాట. ఇంకా అప్పుడు మిన్ అక్కడికి వచ్చేసి నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నువ్వెప్పుడు ఇంకా ఏడవకు అని చెప్పేసి మిన్ అంటూ ఉంటుంది. ఇంకా అప్పటి నుండి మైకే తన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తాడనమాట. ఇంకా ఇప్పుడు మిన్నేమంటుంది అంటే చిన్నప్పుడు నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పాను, కానీ ఇప్పుడు దాకా నువ్వే నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చావు, నీకు గుర్తుందా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. కానీ ఈరోజు నా వైపు ఎవరూ లేరు, నువ్వు లేడు, అలాగే గాయ్ కూడా లేడు, ఇంకా అందుకనే నేను అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు మైక్ అంటాడు, సరే అయితే నేను ఇదివరకు లాగానే నీతో ఉంటాను అంటే నువ్వు ఇక్కడే ఉంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు మిన్ అంటుంది, నువ్వు నిజంగానే చెప్తున్నావా, నువ్వు నా సైడే ఉంటావా, ఇదివరకు లాగా ఎప్పుడు కూడా నాతోనే ఉంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు మైక్ అంటాడు, అవును నేను నీ సైడే ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, నువ్వు ఉంటానన్నావు కదా నా సైడ్ అని చెప్పేసి తానేమో నవ్వుతూ ఉంటుంది. అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోతుంది. మరి మిన్ అలాగే మైక్ ఇద్దరి ఫ్రెండ్షిప్ కూడా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయిందనమాట. మరి ఇప్పుడు ఓమంకి అలాగే మైక్కి మధ్య ఏమైనా గ్యాప్ వస్తుందా లేదా అనేది చూడాలి అంటే మనం నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.